ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి 14. మరలా చెప్పుదును ఆనందించుడి. ఫిలిప్పి 4:4. ప్రభులో ఆనందించడం మంచిది. మీరు బహుశా ఈ ప్రయత్నం చేసి మొదటిసారి విఫలులయ్యారేమో. పర్వాలేదు. ఎలాంటి ఆనందము నీకు తెలియకపోయినా ప్రయత్నిస్తూనే ఉండండి. వాతావరణం అనుకూలంగా లేకపోయినా, ఆదరణ సౌఖ్యం లేకపోయినా ఆనందించండి. వాటన్నిటినీ ఆనందంగా ఎంచుకోండి. మీరు అనేకమైన శోధనలో పడేటప్పుడు అదంతా ఆనందంగా ఎంచుకోండి. దేవుడు దాన్ని నిజం చేస్తాడు. తన విజయ ధ్వజాన్ని, ఆనందాన్ని తీసుకొని నువ్వు పోరాటంలోకి చొచ్చుకుపోతుంటే, దేవుడు వెనకే ఉండిపోయి నిన్ను శత్రువులు వెనక్కి తరిమి కొడుతూ ఉంటే, బందీగా పట్టుకుంటూ ఉంటే చూస్తూ ఉంటాడనుకుంటున్నావా? అసంభవం. నీ పురోగతిలో పరిశుద్ధాత్మ నిన్ను నిలబెడతాడు. నీ హృదయాన్ని ఉత్సాహంతోనూ వందన సమర్పణతోనూ నింపుతాడు. నీలో పొంగే సంపూర్ణత వల్ల నీ హృదయం గాలిలో తేలిపోతున్నట్టుంటుంది. అతి బలహీన విశ్వాసి స్తోత్రసునాదంతో ఎదురైతే సైతాను తోక ముడిచి పరుగెడతాడు. ఆత్మపూర్ణులై ఉండుడి. మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. ఎఫెసీ 5:18-19. ఇక్కడ అపోస్తలుడు ఆధ్యాత్మిక జీవితానికి ప్రోత్సాహాన్నిచ్చే సాధనంగా కీర్తనలు పాడడాన్ని ఉదాహరిస్తున్నాడు. శరీరరీతిగా గాక ఆత్మబలాన్ని, ప్రేరేపణను పొందమని హెచ్చరిస్తున్నాడు. శరీరాన్ని దృఢపరచుకోవడం వల్ల కాదు కానీ ఆత్మ ఉల్లసించడం వల్లనే బలాన్ని పుంజుకోమని హితవు చెబుతున్నాడు. పాడాలని అనిపించకపోయినా పాడుతూనే ఉండాలి. ఇలా చేస్తేనే మన సీసపు కాళ్ళ తేలికై మన అలసటే శక్తిగా మారి మనకి సత్తువ వస్తుంది. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి. ఖైదీలు వినుచుండిరి. అపోస్తల కార్యములు 16:25. క్రీస్తు గుర్తుల్ని శరీరంలో కలిగి ఉండి దేవుడిని ఇలా మహింపరుస్తున్న పౌలు క్రైస్తవులందరికీ ఎంత ఆదర్శ పురుషుడు. చావుకి అంగుళం దూరం వరకు అతనిని రాళ్లతో కొట్టినప్పటి గుర్తులు, 3 సార్లు తిన్న బెత్తెపు దెబ్బల గుర్తులు, యూదులు కొట్టిన 195 కొరడా దెబ్బల గుర్తులు, ఫిలిప్పి జైలులో తిన్న దెబ్బల గుర్తులు, రక్తం కారినా వాటిని కడగడానికి ఎవరూ లేనప్పుడు పడిన చారికలు, ఇవన్నీ అతని శరీరం మీద ఉన్నాయి. ఆ స్థితిలో స్తోత్రాలు చెల్లించేలా అతనికి ఆనందం ఇచ్చిన కృప అతని అన్ని అవసరాలకి సరిపోయిన కృపే కదా. శోధకుని బాణాలు దూసుకొచ్చినా ఎప్పటికీ ప్రభువులో ఆనందిద్దాం. ఎప్పటిలాగానే ఇప్పుడు భయమే సైతానుకి. నిట్టూర్పుల కంటే పాటలు ఎక్కువ పాడేవాళ్ళంటే. ప్రైజ్ లార్డ్.